ఈ టోర్నీలో అభిషేక్ ఫామ్ ఆశాజనకలేదు. గ్రూప్ స్టేజ్లో 3 సార్లు డకౌట్ అవ్వడం, సౌతాఫ్రికాతో మ్యాచ్లో కేవలం 15 పరుగులకే అవుట్ అవ్వడం ఆయనపై ఒత్తిడి పెంచుతోంది. గాయం నుండి కోలుకుని వచ్చిన తిలక్ వర్మ ఇంకా తన పాత లయను అందుకోలేదు. సఫారీలతో మ్యాచ్లో కేవలం 2 పరుగులకే వెనుదిరగడం నిరాశపరిచింది. అయితే జట్టు మేనేజ్మెంట్ ఇతనిపై నమ్మకంతో ఉంది. జట్టులోని ఏకైక ఆఫ్ స్పిన్నర్ కావడంతో ఇతని అవసరం ఉంది. కానీ బ్యాటింగ్లో ఆశించిన ఫినిషింగ్ ఇవ్వలేకపోవడం. మార్పులు ఉంటాయా? జింబాబ్వేతో జరగబోయే తర్వాతి మ్యాచ్లో సంజూ శాంసన్ లేదా అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. సౌతాఫ్రికాతో ఓటమి వల్ల భారత్ నెట్ రన్ రేట్ ఎన్ఆర్ఆర్ భారీగా తగ్గి -3.800కి చేరుకుంది. భారత్ తన తర్వాతి 2 మ్యాచ్ల్లో ఫిబ్రవరి 26న జింబాబ్వే, మార్చి 1న వెస్టిండీస్ భారీ తేడాతో గెలవాలి. ఇతర జట్లపై ఆధారపడటం. ఒకవేళ వెస్టిండీస్ లేదా జింబాబ్వేలు సౌతాఫ్రికాను ఓడిస్తే పాయింట్లు సమానమై రన్ రేట్ కీలకమవుతుంది. అప్పుడు భారత్ టాప్ -2లో ఉండటం కష్టతరంగా మారుతుంది. భారత్ సెమీస్ చేరాలంటే కేవలం గెలవడమే కాదు, ప్రత్యర్థి జట్లపై భారీ స్కోర్లు చేసి రన్ రేట్ను పెంచుకోవాలి.